దృష్టికి మరుగైనది ఏదీ లేదు. ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు. ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకే వచనం చదివించాను బిడ్డ, దేవుని కన్నుల దృష్టికి మరుగైనది ఏదీ లేదు. ఒక దినమున ప్రవక్తల శిష్యులలో ప్రవక్తలు ఉన్నారు. మనకు పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. వారిలో గొప్ప గొప్ప ప్రవక్తలు తీసుకుంటే వారిలో ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఏలియా ప్రవక్త ఉన్నాడు, ఇర్మియా ప్రవక్త ఉన్నాడు. ఇలా చాలామంది ప్రవక్తలు ఉన్నారు. చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలలో, అట్టి ప్రవక్తలలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్త ఎవరు అంటే ఎలీషా. ప్రతి ప్రవక్త దగ్గర కూడా కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. ఆ ప్రవక్తల శిష్యులు చాలా చక్కగా ప్రవక్తతో పాటు ప్రార్థన చేసేవాడు. ప్రార్థనలో ఉండేవారు, కనిపెట్టేవారు. ప్రార్థన చేసేవారు, కనిపెట్టేవారు. ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతూ ఉండేవారు. ప్రవక్త ఎలీషా గొప్ప ఏలియా కంటే అద్భుతాలు చేయడానికి దేవుడు ప్రవక్త అయిన ఎలీషాకు, ఉంచుకోండి, మీరు చదవండి, ఉండండి. ఎలీషా ప్రవక్త చాలా అద్భుతాలు చేస్తుండేవాడు. ఒక టైం వచ్చింది, ఒక పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది. ఆ టైంలో ఏమైంది తెలుసా? ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఏమైంది తెలుసా? ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఒక ఆయన చనిపోయాడు. ఎలీషా దగ్గర పనిచేస్తున్న ఒక ప్రవక్త చనిపోయాడు. ఆయన ప్రవక్తలలో శిష్యుడు మంచివాడు. ఆ శిష్యుడు చనిపోయి తన కుటుంబం రోడ్డున పడిపోయాది. ప్రియులారా, సేవా పరిచర్య అంటే సేవకులకు అన్ని అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఓ సమయం వచ్చింది, ఒక పీరియడ్ వచ్చింది. ఎలీషా దగ్గర పనిచేస్తున్న శిష్యులలో ఒక శిష్యుడు చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయినటువంటి శిష్యుని యొక్క కుటుంబం ఏమైపోయింది అంటే, తనకిద్దరు కుమారులు, తన భార్య ఏడుస్తూ ఉంది. మా పెద్ద దిక్కు వెళ్ళిపోయాది, మా ఇంట్లో మా పెద్ద దిక్కు వెళ్ళిపోయాడు. హృదయం అంతా వేదనతో పగిలినటువంటి ఆ హృదయంతో, కన్నీటితో ఏరులై పారుతున్న తన హృదయం అంతా కూడా బాధపడుతుంది. ఒకరోజు ఎలీషా ప్రవక్త వచ్చాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెను. నీకు తెలిసే ఉండెనని నీకు తెలిసే ఉన్నది. అప్పుడు అప్పులవాడు అండర్లైన్ చేసుకోండి. ఎవరట? అప్పులవాడు. అందరూ కూడా ఆ మాట ఒక్కటి ఇట్లా మీరు హైలైట్ చేసుకోండి బైబిల్లో. అప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలను అని అంటున్నాడు. నా వలన నీకేమి కావాలనో, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజేయమని చెప్పాను. అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ
ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరినీ యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు తెచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. అతని పేరు వ్రాయబడలేదు. ఆ శిష్యుడు చనిపోయాడు. అతని కుటుంబం బజారున పడింది. అతని పిల్లలు అప్పుల వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నారు. అప్పు కడతావా, నీ పిల్లలను దాసులుగా పంపిస్తావా? అప్పు కడతావా, లేక నీ 2 కుమారులను జీతానికి ఇస్తావా అని ఆమెను మనోవేదన పెడతా ఉన్నాడు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఆ వేదనలోకి, ఆ దుఃఖంలోకి, ఆ డిప్రెషన్లోకి, ఆ మనస్తాపంలోకి వెళ్ళిపోయింది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్. ప్రియ సహోదరుడు, నా మాట జాగ్రత్తగా. కొన్ని పరిస్థితులు నీ జీవితంలో, కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే డిసిజన్ మేక్ చేయడానికి ఎలా అంటే ఇక నీకు ఆధారం లేకుండా అయిపోతాయి. ఏం డిసిజన్ తీసుకోవాలో నీకు అర్థం కాదు. ఇక ఒకే ఒక డిసిజన్ తీసుకుంటారు. అలాంటి టైంలో ఆ డిసిజన్ ఏంటంటే నేను చచ్చిపోవాలి, నాకు చావే శరణ్యం, చావు తప్ప నాకు ఇంకొకటి వద్దు అని అలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సంఘంలో నడుస్తున్న ట్రెండ్ ఏంటో తెలుసా? బ్యాంకులు ప్రజలకు ఎక్కువగా రుణాలు ఇచ్చేసి వారి మీద రుణభారం పెంచేసి వారు లోన్లు కట్టలేక వారిని ఏం చేస్తున్నారంటే పీడిస్తూ ఉన్నారు. వాటికి బాధితులుగా మలిపోయి ఇప్పుడు ఏమైపోతున్నారు? చనిపోతా ఉన్నారు. ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు. ఆ కాలము నుండి శిష్యులు, ప్రవక్తల ఎలీషా శిష్యుడు అప్పుల పాలైపోయాడు. భరించలేక తను చనిపోయాడు. భార్య ఏడుస్తూ ఉంది, నాకు ఆధారం ఏం లేదు. ఆమెకు ఎదురుగా దైవజనుడైన ఎలీషా నిలబడ్డాడు. అప్పుడు అన్నాడు, అమ్మా, నా వల్ల నీకేమీ కావాలి? ప్రశ్న అడుగుతాడు. ఎంత చక్కగా ఉంది చూడండి. ఎలీషా, నా వలన నీకేమీ కావాలనా? చూడండి,
దైవజనుడైన ఎలీషా అడుగుతా ఉన్నాడు ప్రశ్న, నా వలన నీకేం కావాలి అంటే ఆమె చెప్తుంది, అయ్యా నా సమస్య ఇది, నా ఇబ్బంది ఇది, నీకు తెలుసు నా దాసుడు ఎంత నమ్మకస్తుడో, నీ దగ్గరే పనిచేశాడు కదా, కానీ ఆయన లేడయ్యా, సేవకుడా ఆయన లేడు, నా కొడుకుల బ్రతుకు అగాధమైపోతుంది, ఆయన లేడు అయ్యా అంటే ఆయన అంటాడు, సరేమ్మా మరి నీ దగ్గర ఏముంది అంటాడు. నీ ఇంటిలో ఏముంది, నీ ఇంట్లో ఏముంది, నీ ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి కదా. సమస్యలు ఉంటాయి, సమస్యలతో పాటు మన ఇంట్లో రకరకాలైన వస్తువులు ఉంటాయి, రకరకాలైనవి ఉంటాయి. మీకు ఒక విషయం చెప్తున్నా, మీ దగ్గర ఉన్నదానితోనే దేవుడు మీకు అద్భుతం చేయబోతాడు. చప్పట్లు కొడదాం. ప్రత్యేకంగా ఏం పట్టుకురాడు, నీ దగ్గర ఏది ఉందో దానితోనే అద్భుతం చేస్తాడు. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి, ఆ అద్భుతాన్ని కన్నులారా చూడాలి, ఆ అద్భుతాన్ని నీ కన్నులారా చూడాలి. నేను చెప్తున్నాను, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆ అద్భుతాన్ని చేస్తాడు. ఎప్పుడు తెలుసా? దైవజనుడైన ఆ యొక్క ఎలీషా మాట ఆమె విన్నది, దైవజనుని మాట విన్నది. ఈ మాట మళ్ళీ చెప్తున్నా, దైవజనుని మాట విన్నది. విని ఏం చేసేది? ఏం చెప్పాడు? నీ ఇంట ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటే ఉన్నది, నూనె కుండ ఒకటే ఉన్నది. ఒకవేళ బైబిల్లో నూనె అనే పదాన్ని నువ్వు చూస్తే 1028 సార్లు రాయబడింది. కానీ ఈ సందర్భాన్ని మాత్రం మనం మాట్లాడుకుంటే అమంటుంది, అయ్యా నూనె కుండ ఒకటే నా ఇంట ఉంది. హెబ్రీ పత్రికలో అంటాడు కదా, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. నీ ఇంట్లో అద్భుతం జరగాలంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నీ దగ్గర ఏముందో అది ఆయన దగ్గరికి తీసుకురా. నీ ఇంట్లో ఏముందో ఆయన దగ్గరికి తీసుకురా అని చెప్పాడు. హలో అమ్మా, నీ ఇంట్లో నూనె కుండ ఉంది కదా, నీకు ఒక బెస్ట్ సలహా ఇస్తా. నువ్వేం చేయాలి తెలుసా? ఇప్పుడు నీవు బయటికి పోవాలా. బయటికి పోయి ఏం చేయాలా? నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన ఖాళీ పాత్రలన్నీ తీసుకురా. ఇక గబగబ దైవజనుని మాట విన్నారు. గబగబ దైవజనుని మాట విని ఆమె కుమారులు ఇద్దరు కూడా పరిగెత్తుకొని పోయి ఇరుగు పొరుగు వారి దగ్గర వట్టి పాత్రలన్నీ తీసుకొని వచ్చారు. వట్టి పాత్రలన్నీ, ఆ పాత్రలన్నీ తీసుకొచ్చి ఇక్కడ చూడండి, నా మాట వినండి, ఎక్కడ పెడుతున్నారు తెలుసా? వాళ్ళు వాళ్ళ ఇంటిలో దైవజనుడు చెప్పినట్టు వాళ్ళు చేయడం ప్రారంభం చేశారు. ఎప్పుడైతే దైవజనుడు చెప్పినట్టు వాళ్ళు మొదలు పెట్టారో, 4వ వచనం చూడమ్మా, నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారును లోపల నుండి తలుపు మూసి, అండర్లైన్ చేసుకోండి, తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో మీరు ఏం చేయాలా? నూనె పోసి నిండునని, నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఎన్ని పాత్రలు ఇచ్చారో! ఎంత విశ్వాసం ఉండాలండి. మీకు విషయం చెప్తున్నా, మనము ఉదాహరణకు షాప్లోకి వెళ్తే
ఒక క్యాను అంటూ ఉంటారు సాధారణంగా ఇంట్లోకి. ఆయిల్ కొంత మట్టుకు విలువ చేసేది. ఇప్పుడు చూడండి, నాకు అప్పులు ఉన్నాయి, అప్పుల వాళ్ళు తీసుకెళ్తున్నారు, నా సమస్య ఇది అని చెప్తే ఎలీషా అంటున్నాడు, నీ దగ్గర ఏముంది? ఏమి లేదనే కదా అయ్యగారు నీ దగ్గరికి వచ్చాను అనలేదామె. తన దగ్గర ఏముందో చెప్పింది, దైవజనుడు చెప్పినట్టు చేసింది, ఖాళీ పాత్రలను తీసుకొచ్చింది, ఇక తలుపు మూసేసింది, స్టార్ట్ చేసింది. అద్భుతం ప్రారంభమైంది. ఏంటో తెలుసా? ఆ పాత్రలు ఒకదాంట్లో ఒకటి పోయడం స్టార్ట్ చేశారు. ఆ పాత్రలోనిది పోయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఆ పాత్రలోనిది, ఆ నిండిన పాత్రలోనిది ఇంకొక పాత్రలో పోయడం ప్రారంభం చేశారో ఎంత మట్టుకు నిండిందంటే ఆ పాత్రలు అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేదు, అంత నిండిపోయాయి. ఓ అన్నీ తీసి పక్కకు పెడతా ఉన్నారు. ఎందుకు అయ్యగారు అని అడగలే, ఏంటి అయ్యగారు అని అడగలే, ప్రశ్నించలే. విధేయత కుమారులు అడగలే. వారి సమస్య చెప్పారు. నీ శిష్యుడు అని చెప్పాడు, నమ్మకస్తుడు అని చెప్పారు. దైవజనుతో మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా మాట్లాడింది. దైవజనుని యొక్క స్వరం వినింది, దైవజను యొక్క వాయిస్ విని తను చెప్పినట్టుగా చేసింది. అద్భుతం ఏంటంటే ఒక్క పాత్ర కూడా ఖాళీ లేదు, అన్ని పాత్రలు నింపబడ్డాయి. ప్రతి పాత్రలో కూడా, ఆ నింపబడిన ప్రతి పాత్రలో కూడా, నిండిన ప్రతి పాత్రను కూడా తీసి పక్కకు పెట్టేశారు. ఇదిగో చూడండి, ఆ నింపబడిన పాత్ర. అప్పుడు అంటాడు, అమ్మా నీకెందుకు నింపించాను తెలుసా? ఇవన్నీ ఇదిగో నువ్వు తీసుకెళ్ళి ఈ యొక్క నూనెను అమ్మి నీ అప్పు తీర్చుకో. నూనెను అమ్మి అప్పు తీసుకో. మనసు ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. ఇదిగో నువ్వు ఈ నూనెను అమ్మేసే, నీ అప్పులు తొలగిపోతాయి. ఎప్పుడైతే ఆ దైవజనుడు అలా చెప్పాడో, నేను ఈ మధ్యలో ఒక పుస్తకం చదువుతా ఉన్నాను. ఐ వాజ్ రీడింగ్ వన్ బుక్, ద మిరకిల్స్ ఆఫ్ ఎలీషా. ఎలీషాలు చేసిన అద్భుతములను గురించి చదువుతున్నప్పుడు ఐ వాజ్ రియల్లీ షాక్డ్. నేను ఎంత ఆశ్చర్యపోయానంటే, దాదాపుగా వారికి ఉన్న అప్పంత తొలగిపోయేంతగా ఆ నూనె ఆ పాత్రలన్నిటిని నింపేశారు. ఆగట్లేదు. ఎంత పోస్తే దాంట్లోకి వెళ్ళి ఆ పాత్రలో నుండి నూనె వస్తూ ఉంది. ఆ పాత్ర ఎక్కడి నుండి వచ్చింది? మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే. ఆ పాత్ర ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే. నీవు ఇతరులకు ఆశీర్వాదమైన పాత్రగా దేవుడు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇతరులకు నువ్వు సమృద్ధినిచ్చే పాత్రగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఈ 14 ఫ్యామిలీస్ లీడింగ్ చేయాలని చెప్పాను నేను. ఈ ఇంటిలో ఉన్న కొరతలన్నీ తీర్చబడాలంటే ఈ ఒట్టి పాత్రలన్నీ కూడా నిండు పాత్రలుగా మారిపోవాలి. ఈ ఖాళీ పాత్రలన్నీ కూడా నిండు పాత్రలుగా నింపబడాలి. ఈ ఖాళీ పాత్రలన్నీ కూడా సమస్యల నుండి విడిపించడానికి ఒక సాధనాలుగా వాడబడాలి. ఎలీషా, నా యొక్క భర్త నీ దాసుడు చనిపోయాడు, నా జీవితంలో ఇక నిరాశ నిస్పృహలే, ఏ ఆధారం లేదు అంటే, అమ్మా నీ దగ్గరే ఉంది, నీ ఇంటిలో ఉంది ఆశీర్వాదం. ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని ప్రభు దగ్గరికి తీసుకురా. ఈ ప్రార్థన అనే ఆయుధముతో ప్రభు సన్నిధిలో మోకరించు, మోకాళ్ళ మీద ఉండు, ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో అద్భుతాన్ని చూస్తావు ప్రియులారా.
ఖచ్చితంగా చూస్తావు. నీకు విశ్వాసం ఉంటే, నీలో ప్రశ్నలు రేకెత్తకపోతే. మీరు చూడండి, ఆ దైవజనుడు చెప్పిన తర్వాత మారు ఒక ప్రశ్న కూడా ఆమె అడగదా బ్రదర్? అడగలే. నెవర్ క్వశ్చన్ చేయలే. ఇది సాధ్యమా అనలే, ఈజ్ ఇట్ పాసిబుల్ అనలే. విధేయత. ప్రియమైన సంగమా, నా బిడ్డలారా, ఈ ప్రార్థనకు వస్తున్న నువ్వు ధన్యురాలవు. టైం ఎంత అయింది? మనం ధన్యులం. కనుక మరలా కొద్ది నిమిషాలు అందరం కూడా ఆత్మలో ప్రార్థన చేద్దాం. నీ అప్పు బాధ తీర్చబడాలన్నా, నీ ఆర్థికమైన బాధ తీర్చబడాలన్నా, నీ మనస్సులో నెమ్మది కలగాలన్నా, ఏకాంతంగా కళ్ళు మూసుకొని అందరం కూడా 10 minutes మనకుంది. ఈ 10 minutes నేను ఎక్కువ మిమ్మల్ని సమయాన్ని అడగట్లేదు బిడ్డ. ఈ 10 minutes ఏకాంత ప్రార్థన చేద్దాం. ఎవరితో మాట్లాడకండి. హోలీ టైం, ప్రార్థన టైం, ప్రేయర్ టైం. ఇది ఈ 4వ రోజు ప్రేయర్ టైం. మీకు మండే నుండి ప్రార్థన రిక్వెస్ట్ల షీట్ ఇస్తాను, దాని ప్రకారం మనం చేయాలి. ఇప్పుడైతే వ్యక్తిగతంగా ఒక ప్రార్థన చేద్దాం. నీ ఉన్న చోట నుండి అక్కడ నుండి కదులు. ఇది మంచి సమయం. జస్ట్ లేచి నువ్వు కనెక్ట్ విత్ గాడ్. హోలీగా నువ్వు నమ్ము బిడ్డ. ఈ పవిత్ర ఆలయములో సేవకుడిగా చెప్తున్నాను, నీ బ్రతుకులో, నీ ఇంటిలో ఒక గొప్ప మార్పు చూస్తావు. తెలియబడని ఒక మార్పు చూస్తావు. నీ ఆత్మ జీవితంలో కూడా నువ్వు సఫర్ అవుతా ఉన్నావు, చాలా సఫర్ అవుతా ఉన్నావు. నాకు తెలియదు, కొంతమంది కొరకు దేవుడు ఈ ప్రార్థన ఏర్పాటు చేశారు. మీలో కొంతమంది సఫర్ అవుతా ఉన్నారు. ఎట్లా సఫర్ అవుతున్నారంటే, చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ అన్నట్టుగా కుమిలిపోతా ఉన్నారు, విసికి వేసారిపోతా ఉన్నారు. ఈ 10 minutes, జస్ట్ ఒక 10 minutes, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, ప్రార్థన